నమస్తే అందరికీ. ఈరోజైతే టైటిల్ చూడంగానే మీకు అర్థమైపోయి ఉంటుంది మన వీడియో ఏంటి అనేది. కరెంట్ బిల్ తగ్గించడానికి టాప్ 8 టిప్స్ అయితే నేను మీతో షేర్ చేస్తాను. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సమ్మర్ వచ్చేటప్పటికి ఏసీ ఉంటే ఖచ్చితంగా మనం ఏసీ వేస్తూ ఉంటాం. మన పవర్ బిల్ అనేది పెరిగిపోతూ ఉంటుందన్నమాట. ఒక్కొక్కరికి 3000, 5000, 8000 అలా వచ్చేస్తూ ఉంటుంది. నేను చెప్పే టిప్స్ యూస్ చేస్తే మీకు కరెంట్ బిల్ ఖచ్చితంగా తగ్గుతుందండి. ఫస్ట్ టిప్, మనం ఏసీ ఆన్ చేస్తాం కదా, ఏసీ ఆన్ చేసినప్పుడు ఐరన్ బాక్స్ కానీ, గీజర్ కానీ, వాషింగ్ మిషన్ కానీ వేయొద్దండి. అలా వేయడం వల్ల మీటర్ ఒక్కసారిగా ఫాస్ట్గా తిరుగుతుందనమాట. దానివల్ల మనకి కరెంట్ బిల్ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ సెకండ్ టిప్ ఏంటంటే, ఏసీ ఆన్ చేసిన వెంటనే మనం 60లో కానీ 80లో కానీ పెట్టేస్తూ ఉంటాం. అలాంటప్పుడు ఏమవుతుందంటే ఏసీ మీద లోడ్ ఎక్కువైపోయి దాని రిజల్ట్ మనకు మీటర్లో కనబడుతుందన్నమాట. యూనిట్స్ అయితే పెరిగిపోతూ ఉంటాయి. అలా అయితే చేయొద్దు. 24లో పెట్టండి, 24లో కానీ 26లో కానీ పెట్టండి. అలా పెడితే మనకి రూమ్ టెంపరేచర్ ఉంటుందన్నమాట. అప్పుడు మనకి పవర్ కూడా సేవ్ అవుతుంది. మనం నైట్ పడుకునేటప్పుడు అయితే టెంపరేచర్ని ఇంక్రీజ్ చేస్తూ రండి. 24లో పెట్టారు కదా, తర్వాత 26, తర్వాత 29 అలా పెడితే రూమ్ కూల్ అవుతుంది. మనకి పవర్ బిల్ కూడా తగ్గుతుందన్నమాట. నైట్ పడుకునేటప్పుడు ఈ టిప్ అయితే బాగా యూజ్ అవుతుందండి. అలా కాకుండా మనం 16లో కానీ 18లో కానీ పెట్టేసి పడుకుంటే మనకు నిద్ర పట్టేస్తుంది, పవర్ బిల్ అనేది ఎక్కువ వచ్చేస్తుంది. అలాగే థర్డ్ టిప్, జనరల్గా మనం ఏసీ ఎక్కువ పడుకునేటప్పుడే వేసుకుంటాం కదా. ఈవినింగ్ 6కి లేదా 7కి అయితే కొంచెం క్లైమేట్ కూల్ అవుతూ ఉంటుంది కదా. అప్పుడైతే విండోస్, డోర్స్ ఓపెన్ చేసి ఉంచితే రూమ్లో ఉన్న వేడి కొంచెం పోయి చల్లగాలి వచ్చి మనకి కొంచెం రూమ్ చల్లబడుతుంది. అప్పుడు మనం ఏసీ వేయంగానే రూము ఫాస్ట్గా చల్లబడే ఛాన్స్ అయితే ఎక్కువ ఉంటుంది. దీనివల్ల కూడా మనం పవర్ సేవ్ చేయొచ్చు. అలాగే ఫోర్త్ టిప్పు, మనకి తెలిసిందే కానీ మనం ఎక్కువగా ఫాలో అవ్వము. వేస్ట్గా ఫ్యాన్స్, లైట్స్ వేస్తూ ఉంటాము, దాన్ని ఆఫ్ చేయము. అలాగే టీవీ చూడకపోయినా సరే మనం టీవీ ఆన్లోనే ఉంటుంది, దాన్ని ఎవరు పెట్టించుకోరు. అలా కూడా చేయకండి. ఫిఫ్త్ టిప్ వచ్చేసి, ఏసీలో ఫ్యాన్ ఆప్షన్ ఉంటుంది కదా రిమోట్లో, అప్పుడైతే ఫ్యాన్ కన్నా కూలింగ్ ఆప్షన్ ఎక్కువ పెట్టండి. మోస్ట్లీ కూలింగ్ పెట్టండి, రూమ్ ఫాస్ట్గా కూల్ అవుతుంది. అప్పుడు మనం ఏసీ ఆఫ్ చేసినా కూడా రూమ్ కూల్గా ఉంటుంది, మనం కరెంట్ బిల్ సేవ్ చేయొచ్చు. అలాగే సిక్స్త్ టిప్, మెయిన్లీ మనం సమ్మర్లో ఏసీ యూస్ చేస్తున్నప్పుడు ఏసీని సర్వీసింగ్ చేయించండి, లేకపోతే క్లీనింగ్ చేయించండి. ఇలా చేస్తే రూమ్ ఫాస్ట్గా కూల్ అవుతుంది. మన ఏసీ సరిగ్గా కూల్ అవ్వట్లేదు అంటే ఒకసారి ఏసీలో గ్యాస్ ఒకసారి చెక్ చేయించండి. సెవెంత్ టిప్ అండి, చాలామంది కరెంట్ బిల్ సేవ్ చేయడానికి ఏసీ కొనేటప్పుడు 5 స్టార్ కొంటుంటారు, కానీ 3 స్టార్ ఏసీ మన రూమ్కి సరిపోతుంది, 1.5 టన్ది. దీనివల్ల మన బిల్ కూడా కొంచెం తగ్గుతుంది. లాస్ట్ టిప్ బట్ నాట్ లీస్ట్ అనమాట, మన ఏసీ రూమ్లో బీరువా ఉంటే కంపల్సరీ కర్టెన్ వేసి దాన్ని క్లోజ్ చేయండి. లేకపోతే కనుక బీరువా స్టిక్కర్స్ కొనండి. దీనివల్ల మనం పవర్ బిల్ చాలా సేవ్ చేయొచ్చు. ఈ టిప్స్ అయితే ఏసీ ఉన్న వాళ్ళే కాదండి, కూలర్ ఉన్న వాళ్ళు కూడా యూస్ చేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.